హాయ్ నమస్తే. ఈరోజు మేము పాత బట్టలను సేకరించామండి చాలామంది దగ్గర. అంటే ప్రతీ నెల మాకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ప్రతీ నెల బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, అందరి దగ్గర పాత బట్టలను సేకరిస్తామన్నమాట. వాళ్ళు వాడకుండా ఉండే బట్టలన్నీ మేము తెచ్చుకొని ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి స్లమ్ ఏరియాలో పంచుతామండి. ఈరోజు నాకు ఆవంచలలో దుప్పట్ల పంచే కార్యక్రమం పెట్టుకున్నాను. నేను ఒక 50 మందికి ఆ దుప్పట్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్తే చాలామంది పేదవాళ్ళు ఉంటారు, చాలా పేదరికం అక్కడ. ఈసారి ఆవంచల తీసుకెళ్ళాను. బట్టలు చూడండి ఎలా తీసుకుంటున్నారు. కారు నిండా తీసుకెళ్ళాను ఈరోజు. అసలు ఎవరికి కావాలో వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట బట్టలు. నాకు ఇలా బట్టలను ఇస్తున్నా చూడండి, పాపం లేదనమాట. ఆమెకు ఒక శారీ కావాలని అక్కడి నుంచి చెప్పింది. నేను వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాను. మాకైతే బట్టలు కొంచెం ఎక్కువగా ఉంటే ఫోన్లు చేస్తారనమాట. అమ్మ మా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి, తీసుకెళ్ళవా అంటే నేను వెళ్ళి తెచ్చుకుంటాను, నేను మా డ్రైవర్ నన్న వెళ్ళి తెప్పించుకుంటాను. మన బట్టలు, పాత బట్టలు ఇంట్లో ఉండే కన్నా, బీరువాళ్ళల్లో అట్లా ఉండే కన్నా ఇలాంటి పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో అపురూపంగా చూడండి అసలు వాళ్ళు ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది పేదరికంలో నేను తీసుకెళ్ళినా కూడా ఎంత చక్కగా తీసుకుంటారో వాళ్ళు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు. మేము పంచలేకపోయాం అసలు. యాక్చువల్గా అయితే నేను పంచలేకపోయాం. పిల్లలు చూసారా, పిల్లలు చూడండి ఒకసారి. పిల్లల బట్టలు, పెద్దలవి, పిల్లలవి, మగవాళ్ళవి అందరూ తీసుకెళ్తానండి నేను. నా వీడియో చూసి నచ్చితే బట్టలు షేర్